సత్య ఇన్ వన్ ఛానల్‌కి స్వాగతం. దోసకాయ పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్. దోసకాయ ఒకటి తీసుకున్నాం. నీట్‌గా క్లీన్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలి. లోపల గింజలన్నీ కూడా తీసేసుకొని నీట్‌గా ఇలా తీసుకోవాలి. గింజలు ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మనకి ఇలా కట్ చేసుకున్నాం. కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నా. ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, మనం మిక్సీ గిన్నె తీసుకొని ఆవాలు సరిపడా, మెంతులు కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది. కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లిపాయ కొంచెం వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వచ్చింది. మనం ఒక గ్లాస్ తీసుకుని మన ముక్కల్ని ఎంత అనేది కొలుచుకోవాలి. గ్లాసు పావు వచ్చినాయి. ఒక గ్లాసు కొంచెం పావు ఉంటాయి. గ్లాసు పావు. మనం అదే గ్లాసులో మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయ మొత్తం ఆ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఒక గ్లాసులో వేసుకోవాలి. మనం అదే గ్లాసులో మిక్సీ పట్టుకున్నదంతా వేసుకున్న తర్వాత మనం తగినంత కారం కూడా వేసుకోవాలి. ఆ ముక్కలకి సరిపడా కారం వేసుకోవాలి. దానికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని కావాలితే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం తక్కువే వేసుకోవాలి. మనం గ్లాస్ కొలత పెట్టుకున్నాం కదా, కొలత వేసుకుంటున్నాం. ఉన్న ముక్కల్లో వేసేసుకోవాలి. మనం బాగా కలిపేసుకోవాలి ముక్కలు పట్టేటట్టు. కొద్దిగా మెంతులు వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లిపాయలు మనకు కావాల్సినన్ని వేసుకోవాలి. బాగా కలుపుకుంటున్నాం. ఆయిల్ వేసుకోవాలి తగినంత. కొంచెం కొంచెం వేసుకుని మనం బాగా కలుపుకోవాలి. ఆయిల్ కొంచెం మనం గాజు సీసా తీసుకుని ఆయిల్ కొంచెం వేసుకుని కింద భాగంలో ఆయిల్ వేసుకోవాలి. నీట్గా మొత్తం అంతా కూడా కింద ఆయిల్ అయ్యేటట్టు బాగా కలుపుకున్నాం. గాజు బాటిల్ ఇది. మనం దోసకాయ ఆవకాయని దాంట్లో వేసుకుంటున్నాం గాజు బాటిల్లో.
మొత్తం అంతా మనం గాజు బాటిల్లో వేసేసుకున్నాం. ఆయిలు పైనుంచి వేసుకోవాలి. మొత్తం అంతా కలుస్తుంది. ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్.